బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మీరు అలా చదువుకుంటే ఇక్కడ కనికరము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టును. ఏంటండి? సులభముగా లోబడు స్త్రీ తన కుటుంబమును కట్టుకొనును. మృదువుగా ఉండు స్త్రీ, మృదువుగా మాట్లాడు స్త్రీ తన కుటుంబమును కట్టుకొనును. సమాధానాన్ని కోరుకునే స్త్రీ తన కుటుంబమును కట్టుకొనును. చూసారా? ఎప్పుడైతే మన జ్ఞానం ఉంటుందో అక్కడ సమాధానం ఉంది, అక్కడ పవిత్రత ఉంది, అక్కడ మృదుత్వం ఉంది, అక్కడ లోబడటం ఉంది, అక్కడ కనికరం ఉంది, మంచి ఫలములతో నిండుకొనినది. జ్ఞానము నిండా మంచి ఫలాలు ఉంటాయట. మంచి ఫలాలు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశ. 9 వచ్చాయా? ఒకటి వదిలేశారు ఏదో. దయాళత్వము, ఆశ, నిగ్రహము. జ్ఞానము ఈ పంటను పండిస్తుంది మన జీవితంలో. జ్ఞానం కలిగినప్పుడు ఇలాంటి సుగుణాలను మనం కలిగి ఉంటాం. జ్ఞానము ఈ పంటతో, ఈ యొక్క ఆత్మ ఫలముతో నిండిన వారిగా మనం ఉంటాం. మంచి ఫలాలు ఫలిస్తాం, మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తాం, దేవుడిని మహిమపరిచే వారిగా జీవించగలుగుతాం. ఇంకా చూసినట్లయితే పక్షపాతము లేనిది. ఏంటిది? పక్షపాతం కాదు, పక్షపాతం అంటే ఏంటి? మనోడా అయితే పోన్లే, మనోడుగా ఆడు ఊరుకోదు. వాడికైతే వేరే శిక్ష, మనోడికైతే వేరే శిక్ష. ఏంటండి? నీ తప్పు అయితే ఓకే, వాళ్ళు తప్పు చేస్తే ఫెయిల్ చెయ్యి. ఏంటండి? ప్రతి దాంట్లో ఇవాళ కులాలు చూస్తారు మన దేశంలో. ఏంటో మరి ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది. కొత్త ఏంటిది, నాగరికత పెరిగే కొలిది మూర్ఖత్వం పెరిగిపోతుంది. ఏంటో నాకు అర్థం కాల. ముందుకొచ్చిన వాళ్ళు మరి వెళ్తున్నారు. ఏంటండి? హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఒక కులం ఆయనకి యాక్సిడెంట్ అయితే బ్లడ్ కావాల్సి వచ్చినప్పుడు ఆ కులం వాళ్ళు ఎక్కడున్నారో ఆ కులం వాళ్ళ దగ్గర బ్లడ్ తీసుకురాడని అడుగుతారా? ఏ కులానికి ఆ బ్లడ్డే సరిపోద్దా? ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపులో ఏ కులాలు ఉంటాయి? అన్ని కులాల్లో ఉంటాయి. ఆ కులం బ్లడ్ మీద ఏముండదు. ఆ బ్లడ్ ఏ జాతి వాడిదైనా ప్రాణాన్ని కాపాడటానికి అవసరమైనప్పుడు ఆ గ్రూప్లో ఉంటే చాలు, అది నిన్ను బతికిస్తుంది. మరి ఈ కులాలు, జాతులు ఎందుకు చెప్పండి? ప్రతి చిన్నదానికి స్వార్థంతో మాట్లాడుకుంటాం. మా ఇంటి వాడా, మా కులం వాడా, మా భాష వాడా, మా దేశం వాడా. ఏంటండి? పక్షపాతం. అమ్మాయి అయితే ఒకలా చూస్తారంట కొందరిళ్లలో, అబ్బాయి అయితే ఒకలా చూస్తారంట. ఏమి? అమ్మాయి ఎలాగ పెళ్లి చేసి పంపించేయాలి? మనకి ఎందుకు? 10th క్లాస్ చదువుకోమ్మ సరిపోద్ది నీకు. ఏదో ఇవ్వాల్సింది కట్నం, చదివించినా ఇవ్వాలి, ఇవ్వకపోయినా ఇవ్వాలి. ఇదొక పెద్ద దెయ్యం మన దేశంలో. ఏంటది? కట్నం. క్రీస్తునందు పురుషుడైనా స్త్రీ అయినా, హెన్లేనీయుడని, హెబ్రీయుడని, యూదుడని వ్యత్యాసమో లేదు. యేసుక్రీస్తు దేవునికి పక్షపాతం లేదు. ఈ అంచెదినాల్లో ప్రతి విశ్వాసి పక్షపాతం లేని వాడిగా ఉండాలి. ఇది రైటా రాంగా, ఇది అవసరమా కాదా అనేదే కానీ మనది, మాది, నీది అనే మాటలు మన నోట రాకుండా ఉండడానికి దేవుని జ్ఞానం కావాలి. పక్షపాతము లేనిది, వేషధారణ లేనిది. వేషధారణ అంటే రేపు 14వ తారీఖు చెన్నైలో ఒక యూత్ మీటింగ్ అరేంజ్ చేశారు మా చర్చ్ మెంబర్స్ యూత్కి. దాంట్లో మీ టాలెంట్స్ ఏమైనా వాడండి, సింగింగా, ప్రీచింగా, డ్రాయింగా, మ్యూజిక్గా అనేసి యాక్టింగ్గా అని పెట్టాడు. యాక్టింగ్ కూడా ఒక తల అంతే. లోకమంతా యాక్షన్ తోట నిండిపోయింది ఇప్పుడు. ఏంటండి? నేను చెప్పాను అది సర్లే తీసేయి, యాక్టింగ్ అని పెట్టకండి, అక్కడ పెట్టకండి, ఆ మాట బాగలేదు అక్కడ. నటించడం నీ తలంతా అంటే నటించే వాళ్ళని ఒకలాగా ఉండి మరొకలాగా ఉండేటట్టు ప్రయత్నిస్తున్న వారిని దేవుడు అసహ్యించుకున్నాడు. వేషధారులను దేవుడు అసహ్యించుకుంటున్నాడు.
గుడ్డి పరిచయుడా, వేషధారులారా, గిన్నె లోపల బయట కడుగుతున్నావు, లోపల వాళ్ళకి కల్మషంతో నిండిపోయింది అని హెచ్చరించాడు. చూసారా? మేము బైబిల్ జాగ్రత్తగా మీరు చదివితే తాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, దొంగల్ని, వేశ్యల్ని, ఎంత హీనమైన స్థితిలో ఉన్న పాపులైనా యేసుక్రీస్తు ద్వారా క్షమించబడ్డారు. కానీ ఒక్క వేషధారి కూడా మారినట్టు కనపడలేదండి. ఎందుకంటే వేషధారి దేవుని దగ్గర ఎటువంటి ఆశీర్వాదాలు పొందలేడు. ఎందుకంటే దేవునికి నువ్వు ఎంత పెద్ద నటన నటించినా నీ బ్రతుకు ఆయన ముందు నగ్నంగా ఉంది. నరుడు పై రూపముడు లక్ష్య పెట్టడు కానీ ఆయన హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి నువ్వు భలే నటిస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూచినప్పుడు ఏంటి నువ్వు చేసే పని అని ఆయనను ద్వేషిస్తాడు. దేవుని జ్ఞానం కలిగి ఉండటం అనేది ఉన్నది ఉన్నట్టుగా ఉండటం. ఎప్పుడైతే మనం ఇలాంటి జ్ఞానంతో నింపబడతామో, అసలు ఇలాంటి జ్ఞానముతో నింపబడిన మనిషితో తంట లేదండి. ఇలాంటి జ్ఞానముతో ఒక వ్యక్తి దేవుని జ్ఞానంతో నింపబడితే అతడు అభివృద్ధి పొందుతాడు, అతడు ఆశీర్వదించబడతాడు, అతడు దేవుడు చెప్పినట్టు తలగా ఉంటాడు కానీ తోగ్గా ఉండడు. ప్రభువా, ఇలాంటి జ్ఞానాన్ని మాకు దయచే, ఇలాంటి జ్ఞానాన్ని మా బిడ్డలకు దయచే అని అడుగుదాం. చివరిగా ఈ వచనం కూడా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో చాలాసార్లు మీకు తెలుసది, కానీ మళ్ళొక్కసారి, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఏంటంటే, ఎవరికైనా జ్ఞానముగా కొదువుగా ఉంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవవలను అని లేదండి, ట్యూషన్ పెట్టించుకోవాలను అని లేదండి. ఏంటంటే, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే గూగుల్లోకి వెళ్ళవలను అని కూడా లేదు. అక్కడ ఏం చేయాలట? అమ్మని అడుగు, నాన్నని అడుగు, టీచర్ని అడుగు అని చెప్పలేదు. ఎవరిని అడగాలట? దేవునిని అడగాలి. అడిగితే ఆయన అప్పుడు అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దింపక, ఎవరి దగ్గర ఫీజు తీసుకోకుండా, ఈ జ్ఞానం ఇవ్వాలంటే ఎంత ఖరీదు అవుద్ది. ఏంటంటే, ఇవాళ స్కూల్స్లో చిన్న పిల్లల్ని, ఎల్కేజీ పిల్లోని స్కూల్లో జాయిన్ చేయాలంటే 1,00,000 నుంచి 10 లక్షల వరకు డొనేషన్ కట్టాలంట. ఏం నేర్పిస్తారు ఏంటి అక్కడ వాళ్ళకి? ఏం నేర్పిస్తారు? ABCD. మామూలు మన స్కూల్లో ఏం నేర్పిస్తారు? ఒకవేళ అమ్మ నువ్వే కూర్చోబెట్టుకుని నేర్పిస్తే ఏమి నేర్పించవచ్చు? మరి దానికి ఎందుకు 10 లక్షలు ఇస్తారు? చూసారా? ఏదన్నా చదువు నేర్పించాలంటే ఫీజులు ఇవ్వాలా, మళ్ళీ ట్యూషన్ మాస్టర్ కంటే మళ్ళీ ఫీజులు, గంటకింత. కానీ యేసు దేవుడు మనల్ని 10 పైసలు అడగకుండా, ఎవరిని గద్దింపక, ఎవరిని వద్దనక, ఎవరిని నెట్టేయకుండా, ఎవరికి చేయి చూపించకుండా, ఒట్టి చేయి చూపించకుండా ఎట్లా ఇస్తాడంటే మళ్ళీ పైగా నువ్వు తక్కువ ఫీజు కట్టాబట్టి నీకు తక్కువ ట్యూషను, నువ్వు ఎక్కువ ఫీజు కట్టాబట్టి ఎక్కువ ట్యూషను. అలా కాదు, ఎవరిని గద్దింపక ధారాళంగా, ధారాళంగా ఇచ్చే దేవుడు మనకు ఉండగా ధారాళంగా ఇస్తాడని మన ప్రభు. ధారాళమైన హృదయం కలిగిన వాడు మన ప్రభు. ధారాళమైన ధననిధులు కలిగిన వాడు మన ప్రభు. తరగని ధననిధులు కలిగిన వాడు మన ప్రభు. అందుకే అంటున్నాడు ప్రభు, ఆకాశపు తూములు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. నన్ను శోధించు, నన్ను అడుగు, నన్ను వేడుకో, నా యందు విశ్వాసం ఉంచు. ఏంటండి? విశ్వాసం ఉండాలి. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగబలను. ఊరక సవాల్ చేయడానికి అడుగుతారు కొంతమంది, పెద్ద రోషానికి అడుగుతారు కొంతమంది. దేవుడు ఉంటే ఏమన్నా అంటాడు పెద్ద. ఏంటంటే, విశ్వాసంతో నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సాధ్యం. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తమో సాధ్యం. విశ్వాసముతో అడిగితే వస్తారు. అయితే సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనస్సుడు ద్విమనస్కుడై తన సమస్త కార్యములలో అస్థిరుడై
గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని. కొంతమంది ప్రార్థన చేయించుకున్నాను కానీ ఫెయిల్ అయిపోయాను, పాస్టర్ గారు నా పెన్ను కోసం ప్రార్థన చేసి ఇచ్చారు, అయినా కూడా నాకు 30 ముడకలు కూడా రాలేదేంటి అని కొంతమంది అంటుంటారు. మేము ఎంతమంది పాస్టర్ గారులు మీకోసం ప్రార్థన చేసినా, మీ పెన్ను కోసం ప్రార్థన చేసినా, మీ తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేసినా, మీ కొబ్బరి నూనె సీసా ఇచ్చి ప్రార్థన చేసినా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే ఏమీ జరగదండి. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో చెప్పిన మాట అదే. ఆయన నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము నిన్ను క్షమించింది, నీ విశ్వాసము నీవు సమాధానం కలిగి వెళ్ళుటకు సహాయం చేస్తుంది. అది దేవుని యొక్క మాట. ఈ రోజున మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే జ్ఞానం కావాలన్నా, ఏది కావాలన్నా, అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడను, మీ సంతోషము సంపూర్ణమైనట్లుగా అడగండి. మీరు అడగలేదు కాబట్టి మీకేమీ దొరకలేదు అన్నాడండి. ఎప్పుడైనా సరే, ఏ విషయంలోనే సరే, ఎటువంటి పరీక్షను మనం ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎటువంటి శోధన మనం ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా, ప్రభా ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో చేత కావడం లేదు చెప్పయ్యా, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు నడిపించయ్యా, ఈ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో తెలియడం లేదు, నాకు జ్ఞానం దయచేయను ఆయన అని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసి దేవునికి నిన్ను అప్పగించుకుంటే ఆ సమస్యల నుండి బయటపడ్డానరా దేవుడు అంటారు. చూడండి కొంతమంది, అబ్బా బయటపడ్డానరా దేవుడా. పరీక్ష బాటగా రాసి వచ్చినట్టు మొహం చూడండి అంటుండదు. ఎట్లా రాసావరా? అసరమా అంటాడు. అంత గందరగోళం చేస్తూ ఎట్లా రాసావరా? ఏమో పాస్ అవుతావా అనుకుంటా. ఏంటండి? దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. విషయంలోనైనా సరే సకల జ్ఞానాన్ని ఆయన ఇవ్వగలిగిన వాడు. సమస్యలను ఈ లోకమే ఒక పరీక్ష అండి, లోకంలో ఒక శోధన అండి. దినదిన గంట 100 ఏళ్ళ ఆయుష్ అంటారు చూసారా? ఒక నిజమైన విశ్వాసికి ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా ఎవరికి నష్టం? ఆకే నష్టం. అట్లా ఉంది మన పరిస్థితి. మనం ఏది చేయకపోయినా అవతల వచ్చి మనమే పడితే మంతాల బాలగొడుతున్నాడు. ఏంటంటే మనం ఆ విషయంలో ఎలా ఉండాలి, ఆ పరిస్థితులు ఎలా ఉండాలి, ఆ యొక్క ఏ విధంగా మనం తప్పించుకోవాలి, ఏ విధంగా అపవిత్రత నుంచి పారిపోవాలి, ఏ విధంగా మనం సమాధానం చెప్పాలన్నది ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడాలో నీకు తెలియకపోయినా నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకుంటే ఆ సమయంలో నీవేం మాట్లాడాలో ఆ మాట నీ నోట నుండి వచ్చేటట్టుగా చేయగలిగిన వాడు. ఆ సమయంలో నువ్వు ఏం కావాలని దేవుని అడుగుతున్నావో, ఏ పరిస్థితుల నుంచి ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితులకు అనుకూలమైన కార్యాన్ని ఆయన చేయగలుగుతాడు. దేవుని సేవకులుగా మేము ఇలా బలిపీఠాల మీద నిలబడ్డప్పుడు ఏదో ఒక మెసేజ్ కంటతా బట్టి వచ్చేసి, లేకపోతే కొన్ని డిక్షనరీలు అవి చూసేసి, గూగుల్లో ఎతికేసి కొన్ని రిఫరెన్స్లు పట్టుకొని ఏదో చెప్పాలనుకొని వచ్చి చెప్పడం కాదండి ఇది. అలా చెప్పే బోధకులు ఉంటారేమో. అలా సిద్ధపడొద్దని చెప్పలేదు నేను. కొంతమంది పాస్టర్ గారులు ఏం చెబుతాడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు, బైబిల్ కూడా రాకుండా స్టేజ్ మీదకి వచ్చేస్తారు, దేవుడు చెప్తున్నాడు, ప్రొఫెసర్ చెప్తున్నాడు, అరిచేస్తుంటారు. అది కాదు, మళ్ళీ అది కాదు. ఏంటంటే యుద్ధమునకు గుర్రములు సిద్ధము చేయుట కద్దు, విజయమో దేవునిదే. ఎండిన ఎముకలను సమకూర్చగలం, జీవం పోసేవాడెవరు? ఆయనే. బైబిల్ రెఫరెన్స్లన్నీ సమకూర్చుకోగలం, కానీ అందులోనికి ఉజ్జీవాన్ని కుమ్మరించే పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించేవాడెవరు? ఆయనే. ఒక దైవజనుడు దేవుని వాక్యంతో నింపబడిపోయి ఉండాలి. ఆ సమయంలో ఏ మాటలు మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు మన నోటి నుండి రప్పిస్తాడు. ఒక శోధన ఎదుర్కోవడానికి పరీక్ష రాసేవాళ్ళు ఎప్పుడూ వాళ్ళు చదువుకోవాలి, ఎప్పటికప్పుడు చదువుకోవాలి. అప్పుడు పరీక్ష హాల్లో కరెక్ట్గా ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయటమో నీకు దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని ఆ సమస్య వచ్చినప్పుడు దాహం వేస్తుందని అడిగాడంట ఒక ఆయన. దాహం వేస్తుందండి అంటే ఉండని నువ్వు దొవుతున్నాను అన్నాడంట. ఏంటి? బోర్ వేస్తున్నాను అన్నాడంట. దాహం వేసినప్పుడు బోర్ వేస్తే ఎప్పటికి అవుతుంది? మనం అంతా అలాగే ఎప్పటికప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడే, ఆ అవసరత వచ్చినప్పుడే బోర్ గురించి ఆలోచిస్తాం, నీటి గురించి ఆలోచిస్తాం, సమాధానం గురించి ఆలోచిస్తాం, ఎదుర్కొనే విషయం ఆలోచిస్తున్నాం. కానీ దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు, పైనుండి వచ్చే జ్ఞానం, పరిశుద్ధాత్మని ద్వారా విచక్షణ జ్ఞానం, ఇంకో మాట ఉంది, అది విచక్షణ జ్ఞానం. ఏది రైట్, ఏది రాంగ్, ఏది అని తెలుసుకోగలిగిన జ్ఞానం దేవుడిస్తాడు.
ఈ జ్ఞానం మన బిడ్డలకు, మనకి, ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోనండి, దేవుణ్ణి అడగండి. నా జ్ఞానం దయచేయి ప్రభా, నా పరీక్షలు రాయడానికి నాకు జ్ఞానం దయచేయి. యవనస్తులు అడగండి, యవనస్తురాన్ని అడగండి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్నవారు ప్రభా నీ జ్ఞానంతో నింపబడినట్లుగా, నా పాఠాలు గుర్తు చేసుకున్నట్లుగా, సరైన సమాధానాలు రాయినట్లుగా, ఉన్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లుగా నాకు సహాయం చేయమని మీ మట్టుకు మీరు దేవుణ్ణి అడగండి. అలా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు, మా బిడ్డలు చదువులు ఏమవుతావో అని ఒత్తిడిలో ఉన్నవారు, మా బిడ్డలకు తెలివి లేదనుకునేవారు, జ్ఞానం లేదనుకునేవారు, దేవుడిచ్చిన జ్ఞానం ప్రతి ఒక్కరికి సమృద్ధికి ఇవ్వడానికి, ధారాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని విశ్వసించి ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. అంతేకాదు, మన జీవితాల్లో పెద్దవాళ్ళమైన పరీక్షలు చదువుకోవటం మానేసిన, రోజు ఏదో ఒక శోధన, ఏదో ఒక పోరాటం, ఏదో ఒక ప్రశ్న, ఏదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక సార్లు మన అజ్ఞానం వల్ల, అనేక సార్లు మన అవివేకం వల్ల ఉచ్చుల్లో, చిక్కుల్లో, అప్పుల్లో, జబ్బుల్లో, వ్యాధుల్లో పడి మూలుగుతున్నాం. దేవా నాకు సహాయం చేయి నాయన. నా దేహాన్ని ఎలా కాపాడుకోవాలో జ్ఞానం దయచేయి. నా నోటిని అదుపులో ఎలా పెట్టుకోవాలో జ్ఞానం దయచేయి. నాకు లోబడటం నేర్పించు నాయన, నాకు విధేయత నేర్పించు నాయన. పక్షపాత బుద్ధి తీసేయ్యా, వేషధారణాలు లేకుండా చేయి నాయన. నిన్ను పోలి జీవించే జీవితం నాకు దయచేయి. పవిత్రమైన జీవితం నాకు దయచేయి. మొట్టమొదటిగా పవిత్రమైన ఆ జ్ఞానాన్ని నేను పొందుకోవాలయ్యా. ఆ జ్ఞానంతో నన్ను నింపు నాయన. సమాధానకరమైన ఆ జ్ఞానాన్ని నాకు దయచేయి తండ్రి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మీళ్ళల్లో ఉన్న బిడ్డల కోసం మీరు ప్రార్థించండి. ఎక్కడొచ్చిన యవనస్తులు ప్రార్థించండి. నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నేను జ్ఞానం దయచేయ్యా. భార్య బలహీనమైన ఘటమని జ్ఞానము చొప్పున కాపురం చేయడానికి పురుషుడికైనా నాకు జ్ఞానం దయచేయి నాయన. పాపాన్ని ప్రేమించేవాడిగా నేను ఉండక, మూర్ఖతలో ఇరుక్కుపోయేవాడిగా నేను ఉండక, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టను అన్నట్టు నిన్ను సంతోషపెట్టే జ్ఞానం నాకు దయచేయి. ఈ ప్రేమతో నింపబడిన వారిగా మేము ఉండడానికి సహాయం చేయి ప్రభా. పవిత్రతను మాకు దయచేయి. లోబడుటను మాకు నేర్పించు తండ్రి. ఇది విశ్వాసమును మాకు నేర్పించు నాయన. దేవ వేషధారణ మాలో లేకుండా చేయి తండ్రి. పక్షపాత బుద్ధి లేకుండా సహాయం చేయి నాయన. కనికిరము గల వారిగా మమ్మల్ని చేయి తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన మాకున్న జబ్బులు కానీ, అప్పులు కానీ, సమస్యలు కానీ, గొడవలు కానీ, వీటన్నిటికీ మూలం మా అజ్ఞానమే అని ఒప్పుకుంటున్నామయ్యా. మా అజ్ఞానం వల్ల మేము తెచ్చుకున్న రోగాలేనయ్యా ఇవి. మా అజ్ఞానం వల్ల మేము తెచ్చుకున్న ముప్పేనయ్యా ఇదంతా. మా యొక్క అవివేకం వల్ల, తిరుగుబాటుతనం వల్ల తెచ్చుకున్న నష్టమేనయ్యా ఇదంతా. మాకెక్కడికి నీ జ్ఞానంతో నింపబడి ఉంటే ఈ సమస్యలన్నీ మేము పరిష్కరించుకోగలుగుతాం. మేము నమ్మటానికి సహాయం చేయం. ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా కుమ్మరించము నాయన. దైవ జ్ఞానముతో మమ్మల్ని నింపము నాయన. జగడాలతో, వివాదాలతో, తర్కములతో, వివాదనలతో, బలాత్కారముతో నిండిపోయిన ఈ లోకంలో జ్ఞానము కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయి తండ్రి. జ్ఞానము కలిగి ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకున్నట్టుకు సహాయం చేయము. మా బిడ్డలకు నీ జ్ఞానము దయచేయి నాయన. పరీక్ష కాలంలోకి వెళ్ళినప్పుడు కంగారు లేకున్నట్లుగా ఆనాడు దానియేలుకు, శద్రకు, మెషకు, అబేద్నెగోకు ఇచ్చినటువంటి ఆ పదంతల శ్రేష్టమైన జ్ఞానమునిచ్చి ఉన్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులవుటకు, దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు సాధించామని సాక్ష్యమిచ్చుటకు సహాయం చేయము. ఎవరెవరు ఏ బాధలతో ఎక్కడికి వచ్చారో, అనారోగ్యాలతో ఉన్నారో, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారో నువ్వు తెలుసును గనుక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి పాపమును, ప్రతి బంధకమును, ప్రతి అనారోగ్యమును, ప్రతి సమస్యను విడుదల చేయించున్నాము తండ్రి. మా అంతరంగాల్లో నీ ఆత్మకార్యం జరగాలి. తిరిగి వెళ్ళుచున్న వారికి నాయన ఒక గొప్ప వెలుగుతో, ప్రత్యేకమైన ఆశీర్వాదంతో వెళ్ళుటకు సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. పూనా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే ఉంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరము కూడి ఆయన్ని ఆరాధించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను పూనాలో జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే సెషన్. రండి, పాల్గొనండి. హిందీ వారు, తమిళ్ వారు, తెలుగు వారు, ఈవెన్ మలయాళం ఆర్ కన్నడ భాషలో మాట్లాడే వారందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఇవ్వబడుతున్నటువంటి వర్తమానాలు, టీవీ ప్రోగ్రామ్స్ అనేకులు మీరు వీక్షిస్తున్నారు. పూనా లాంటి పట్టణంలో అన్ని భాషల వారు ఉన్నారు. మీ అందరి కొరకు అన్ని భాషల వారిని, అన్ని జాతుల వారిని ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక మనందరం ఏకముగా కూడి దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుడు చేసిన మేళ్ళను గురించి ఆయన్ని ఘనపరచడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీ కొరకు ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. చిన్నగా గమనించండి, YMCA ఇంటర్నేషనల్ సెంటర్, న్యూ రాష్ట్రపేట్, నియర్ క్వార్టర్ గేట్, పూనా. మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.